గారిని వెనకేసుకోవాలి కాబట్టి తప్పకుండా పరిస్థితుల్లో మాట్లాడినారు. నేను సంతోషపడతాను. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడడంలో తప్పులేదు. అదేవిధంగా పెద్ద ఆయన కృష్ణాంజనేయులు గారు ఒక మంచి సబ్జెక్ట్ చెప్పినారు. విద్యను వైద్యాన్ని ఫ్రీగా చేయడం చాలా మంచిది అని చెప్పడంలో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే కాన్సెప్ట్ మీదనే ఫస్ట్ స్టార్టింగ్ లోనే వైద్యాన్ని విద్యను పూర్తి చేయాలనే ఉద్దేశంలో భాగంగా వైద్యానికి సంబంధించినటువంటి దాదాపు 56,000 పోస్టులు పూర్తి చేయడంతో పాటు నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యను వైద్యాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన ఆ కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కొన్ని స్కూల్ విజిట్ చేసినప్పుడు ఆ స్కూళ్ళకు వెళ్ళినప్పుడు ఇవి ప్రైవేటే గవర్నమెంట్ అని వాళ్ళే డౌట్ గా అడిగినారంటే ఆ రోజు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేసినారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వ్యవసాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయంటే విద్య, వైద్యము, వ్యవసాయము, ఈ మూడింటిని పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా న్యాయం చేసినారంటే వేరే కార్యక్రమాలు అన్నిటినీ వీటిలోకే కవర్ అవుతాయి. అలాంటి కార్యక్రమాలు చేయడంలో పూర్తి విప్లవం చెందడమే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని చేసే కార్యక్రమం చేపడితే అది పూర్తి స్థాయిలో రాజశేఖర రెడ్డి గారికి కానీ ఆయన కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వర్తిస్తుందన్న ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా 108ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే కార్యక్రమం చేపడితే మా తల్లి కృష్ణవేణి గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవించిన చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారంట. కొన్నింటిని మనము పరిగణలోకి తీసుకోవాలి తల్లి. మనకు రాష్ట్రం ముఖ్యము, రాష్ట్ర ప్రజలు ముఖ్యం. రాష్ట్ర ప్రజల కోసం మనం కష్టపడితే తమిళనాడు విజయ్ గారు ఏ విధంగా గెలిచినారో, తమిళనాడు విజయ్ గారు ఏ విధంగా భరోసా కల్పించినారో ఆ విధమైనటువంటి భరోసా ప్రజలకు కల్పించగలిగి నమ్మకం కల్పిస్తే ఖచ్చితంగా ప్రజలు మనకు ఓటేసే అవకాశం ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఆహో ఓహో అనే కార్యక్రమం కన్నా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే కార్యక్రమంతో పాటు ఆయన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు, మంచి చేసింటే చెడు చేస్తే చెడు అని చెప్పాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం గారు అదే కృష్ణాంజనేయులు గారు ఇందాక చెప్పారు మీకు. మీరైతే పాపం యాక్సెప్ట్ చేశారు. రాయలసీమలో చంద్రబాబు గారు మంచి చేస్తున్నారు, వీళ్ళ ప్రభుత్వం మంచి చేస్తుందని ఒక ప్రెస్ మీట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెడతారు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారా మంచిని మీరు చెప్పేవి జరిగే మంచిని? చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి రాయలసీమలో చేసినటువంటి మేలు ఏ కోసన లేదు. రాయలసీమకు సంబంధించినటువంటి మేళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేసే కార్యక్రమంలో భాగంగా పోతిరెడ్డిపాడుకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి దాదాపు 2,000 కోట్లు దాదాపు పనులు పూర్తి చేసే వాటికి సంబంధించి స్వయంగా ఆయన శిక్షుడైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకొని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఇబ్బంది అయితే పనులు ఆపేయండి అని చెప్పి స్వయంగా ఆయన చెప్పినాడని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినారు. సార్ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ కాదు కదా, ఆయన స్వార్థానికి ఆయన కుటుంబానికితో పాటు ఆయన కమల్చినటువంటి సామాజిక వర్గానికి మేలు చేసే తప్ప రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం మేలు చేయడు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు 550 మార్కులు వచ్చినటువంటి వాళ్ళను ఆయన ఎంకరేజ్ చేయడం కాదు, ఆయన కింద ఉన్నటువంటి మన కృష్ణవేణి గారు లాంటి వ్యక్తులు చేయొచ్చు. మేము జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అభిమాన సంఘం పెట్టి అన్ని జిల్లాల ప్రాంతాల్లో 500 పైబడి మార్కులు వచ్చినటువంటి వ్యక్తులను ప్రోత్సహించినటువంటి అభిమాన సంఘం తరఫున మాకుంది. అదేదో కింది స్థాయి వాళ్ళు చేయాల్సినటువంటి పని ఒక డిప్యూటీ సీఎం గా ఒక పిఠాపురం నియోజకవర్గంలో చేయడము ఇది అది పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదండి గతంలో. అది ఎవరైనా ఇది ఇక్కడ వరకు చేయలేకుండా వచ్చి మమ్మల్ని చేయమన్నారంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదంటే సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని అన్నారంటే లోకల్గా ఉన్నవాళ్ళు చెయ్యాలని చెప్పారు. ఆయన పిఠాపురంలో చేశారు, ఒక ఎమ్మెల్యేగా తప్పే ఉంది. అదే కృష్ణాంజనేయులు గారు చెప్పారు. జగన్ గారి అభిమాన సంఘం పెట్టి మేము అనంతపురం జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారు 500 పైబడి మార్కులు వచ్చినటువంటి వ్యక్తులకు వాళ్ళకు మెమంటోలతో పాటు నగదు బహుమతి ఇచ్చినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అభిమాన సంఘం తరఫున మాకు ఉంది. అలాంటి కార్యక్రమం డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం లేదు. అది కృష్ణవేణి గారు కానీ లేక పవన్ కళ్యాణ్ గారు కానీ సినిమా ఫ్యాన్స్ కానీ చేయాల్సినటువంటి సందర్భం ఒక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సినటువంటి సందర్భం కాదు.
దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైనా విద్యకు సంబంధించినటువంటి నష్టాలు లాభాలు ఏవైనా Right, sir. పవన్ Right, sir. కళ్యాణ్ గారు సమయం అయిపోయింది. క్యాబినెట్ లో Yes. మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి అవసరాన్ని వదిలిపెట్టి కేవలం 175 నియోజకవర్గాల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక్క నియోజకవర్గం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు రైట్ అనేది రైట్ నా కాన్సెప్ట్. ఎస్ ఎస్ దానికి ఎస్ ఎవరో ఒకరు విజయశేఖర్ రెడ్డి గారు చివరిగా చేయాల్సిన చెప్పండి. అవసరం ఎస్ పవన్ కళ్యాణ్ మోహన్ గారు రెడ్డి గారు చేయాల్సిన అవసరం లేదు. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు చేసినారు కదమ్మా. విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడలేదులేండి, ఇందాక కంక్లూడ్ చేయలేదు. ఓకే రైట్ రైట్ విజయశేఖర్ రెడ్డి గారు లేరు, అందుబాటులో లేరు. ఓకే కృష్ణాంజనేయులు గారు చివరికి ఏమైనా చెప్తారా? ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయాల్లో మిగతా వాళ్ళకన్నా భిన్నంగా రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల్లో వ్యవహరిస్తున్నారు. అది అప్రిషియేట్ చేసేటువంటి విషయమే. ఇప్పుడు రైతులకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు ఆయన సొంత డబ్బులు ₹1,00,000 ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ మనం పొగుడుకోవటము ఆయన అది ఇది అని చెప్పేసి ఇది కేవలము ఇది రాజకీయాలకు సరిపోదండి. ఇది రైట్ సార్. ఆయన ఇమేజ్ వరకు సరిపోయి తప్ప రాజకీయాల్లో ఇంకా ఆయన డిప్యూటీ సీఎం గా ఇంకా చాలా చెయ్యాలి. ఓకే ఇప్పుడు ఆయన ప్రజలకు గుర్తుండిపోయేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్ని తీసుకోవాలి. Right, sir. ఆ జనసేన పార్టీ అంటే ఒక రాజకీయాల్లోకి వస్తే జనసేన పార్టీ ఇది చేయగలదు అని ఒక్క కార్యక్రమాన్ని అయినా సరే ఆ విధంగా